వెల్కమ్ టు SR7 TV న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల సంఘాన్ని హెచ్చరించిన రాహుల్ గాంధీ. ఏపీ పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల. ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో దోపిడీ. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. నారా లోకేష్ వ్యాఖ్యలపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు? రేవంత్ కు హరీష్ రావు సూటి ప్రశ్న. ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ రాజకీయ వ్యాఖ్యలు. ఓట్ల చోరీ జరుగుతుందనడానికి మా దగ్గర ఆధారాలున్నాయి. ఎన్నికల కమిషన్ లో ఎవరు ఉన్నా వారిని విడిచిపెట్టబోం. పదవి విరమణ చేసినా చేయకపోయినా మిమ్మల్ని కనుగొంటాం. सीईसी वार्निंग इच्छिना राहुल गांधी. वोट चोरी हो रही है और अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं. ठीक है, और आप सबको पता लग जाएगा जैसे ही हमने ये रिलीज किया, पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है. किसके लिए करा रहा है? किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है. ओपन एंड शट है, नो क्वेश्चन. हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहां पे चोरी हुई है. वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे. फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब इलेक्शन कमीशन तो मदद नहीं कर रहा है, तो थोड़ी ग्रैन्युलैरिटी में जाना है, गहराई में जाना है. तो हमने अपना ही इन्वेस्टिगेशन करवाया. उसमें 6 महीने लगे और जो हमें मिला है वो एटम बॉम्ब है. मतलब एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में. थैंक यू. अच्छा, एक और बात जो सबसे जरूरी बात है, और मैं ये बड़ी सीरियसली बोल रहा हूं, जो भी ये काम कर रहे हैं, ठीक है, इलेक्शन कमीशन में जो भी ये काम कर रहे हैं, राइट फ्रॉम द टॉप टू द बॉटम, आप एक बात याद रखिए, आपको हम छोड़ेंगे नहीं. कुछ भी हो जाए हम छोड़ेंगे नहीं आपको, क्योंकि आप हिंदुस्तान के खिलाफ काम कर रहे हो. ये ट्रीजन है और कम, इससे कम नहीं है. तो आप याद रखिए, आप कहीं भी हो, रिटायर्ड हो, कुछ भी हो. ఏపీలో 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్కే మీనా, పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో, జి రమ్య మాత్రి 159 మార్కులతో రెండో స్థానంలో, మెరుగు అచ్యుతారావు 114.5 మూడో స్థానంలో నిలిచారు. ఆధ్వర్యంలో అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు
6024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అన్నది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా September 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంది. దానికి ఈ 6000 మెంబర్స్ ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాస్టీస్గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఓపెన్ చేసుకుంటాం. ఈరోజు దీంట్లోనండి ఫస్ట్ మనకి వచ్చింది రిజిస్టర్ నెంబర్ 443432 గండి నానాజీ, 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చిందని విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి. అదేవిధంగా 159 మార్క్స్తో విజయనగరం నుంచి గొర్లి రమ్య మాధురి, ఆ అమ్మాయి రిజిస్టర్ నెంబర్ 4318582, ఆ అమ్మాయి సెకండ్లో ఉంది. అదేవిధంగా మనకి మేరుగా చిత్రరావు 144.5 రాజమండ్రి నుంచి రిజిస్టర్ నెంబర్ 400821 ఎఫ్ఐ థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇందులోనే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క కానిస్టేబుల్ పోస్ట్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళు ట్రైనింగ్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక మంచి పోలీసులా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు కానీ కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి? లూలు సంస్థకు భూముల విషయంలో లూలిచీపడ్డారు. 1500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా? అలాగే టీసీఎస్ కు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా? వైజాగ్ లో ఐటీ సెంటర్ ను ప్రోత్సహించింది డాక్టర్ వైఎస్ఆర్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతుందని అన్నారు ఆయన. ఓపెన్ మార్కెట్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి చూస్తే అందులో సగం కూడా ఉండదు పెట్టుబడి. వారికి వచ్చి 99 సంవత్సరాలు ఇది ఎక్కడ కానీ మీరు రైతులు ఇద్దామనుకుంటే పబ్లిక్ ఆక్షన్ వేసి ఏ సంస్థ వస్తే రమ్మని వాళ్ళకి ఇవ్వండి. ఎవరుతున్నారు? ప్రభుత్వం మీద జరుగుతుంది, ప్రజల మీద జరుగుతుంది, మంచి జరుగుతుంది. పుట్టొచ్చి కనిపిస్తుంది అలా ఆ దోపిడీ, వాళ్ళతో జరుగుతున్న అక్రమ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది. ఎస్, వాస్తవం చెప్తున్నా. నిన్న మనం చూసాను ప్రభుత్వ మంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూ మనుషులు కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, ఆపుతున్నారని చెప్పి ఇది టాటా సంస్కరిస్తుంది. సుమారు 21 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎకరం మినిమం ఎలా చూసుకునే 50 రూపాయలు 50 కోట్లు వేసుకునే 1000 కోట్ల రూపాయలు ఉంటుంది సంస్థ. ఈ మధ్య చూసాం కదా మనం, టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలను తీసేస్తున్నారు ఈ మధ్య చూసాం కదా మనం. వాస్తవం కాదని ఆ సంస్థ ఖండించిందా? ఆ సంస్థ మీద నుంచి ఏదైనా వచ్చిందా? మరి ఏ రకంగా అంటే మీరు ఇచ్చిన భూమి వల్ల ఆ సంస్థ కేడుబడిని మళ్ళీ పెంచుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు? మీకే తెలివితేటలు ఉన్నాయి, మీకే జ్ఞానం ఉంది, మరి ఎవరికి లేదు, ఎవరికి ఆలోచన లేదు అనుకుంటే ఎలా?
ఇంతకుముందు వచ్చి అసలు డేటా సెంటరే లేదు ఇక్కడ. మొట్టమొదటి డేటా సెంటర్ తీసుకొని ఇంతకుముందు మనం పెట్టాలి. అదాని గ్రూప్కి వచ్చి డేటా సెంటర్ని ఇచ్చి వాళ్ళకి చేయలేదా? అసలు వైజాగ్లోనూ ఐటీ ప్రోత్సహించిందే మేము స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాదా? ఏం మాట్లాడతారు? ఏదో అంతా ఇది తీసుకొచ్చి అది ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయనట్టు, ఇంతకుముందు ఏమీ మొట్టమొదటి చేయనట్టు, వీళ్ళేదో చేస్తున్నట్లు సంవత్సర కాలం అయింది. నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు. సూపర్ 6కే P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లను వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండాలి, ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా. రాష్ట్రంలో అర్హులైన చేనేత కార్మికులందరికీ ఈ నెల నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ను అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వీవర్స్ కాలనీలో కొత్తగా మంజూరైన పెన్షన్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఎన్నికల్లో వచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి పాలన సాగుతుందన్నారు. దానిలో భాగంగానే కొత్త పెన్షన్లను అందిస్తున్నామన్నారు. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ప్రభుత్వం ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఏదైతే పెన్షన్ విషయంలో మరి గతంలో 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి అందించే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగా మరి ఈరోజు మేము నరసాపురం పట్టణం మరి 25వ వార్డులో మరి ఇక్కడికి వచ్చి మరి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మేము పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అదే ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది పెన్షన్లు రాని ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా కొత్త పెన్షన్లు వచ్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి ముందుకు రావడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపు 4 లక్షల మంది పైచిలకు కొత్త పెన్షన్లు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ రోజున ఓపెన్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 43 కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు మరి కొత్త పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావడం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే నరసాపురం పట్టణం చూసుకుంటే కనుక 507 పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 20,28,28,000 రూపాయలు ఈ రోజున ప్రతి ఒక్కరికి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా నేరుగా ఈ ప్రభుత్వ సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అంటే ఒక విషయం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే 2024 ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈ ఎన్డీఏ కూటమికి మరి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎలక్షన్స్ ప్రక్రియలో ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీ కూడా ఇప్పుడు పెన్షన్లు అవ్వచ్చు, అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు,
మరి త్వరలోనే ఆగస్టు 15 కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఇచ్చే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. అలాగే ఈ పెన్షన్ల విషయంలో కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు 5 సంవత్సరాలు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ఆ రోజు ప్రజానీకం బాధపడింది ఎక్కువ పెన్షన్ల విషయంలో. కొంత పెన్షన్ని వివిధ రకాలుగా ఫిల్టర్స్ చేసి వాళ్ళకి ఏదో కరెంట్ ఎక్కువ ఉన్నా సరే వివిధ రకాలుగా తీయడం జరిగింది. వాటిని కూడా గతంలో ఏదైతే ఆ రోజున ఉన్న ప్రభుత్వంలో పెన్షన్లు తొలగించారో వాటి మీద కూడా ఒక టీం కూడా పనిచేస్తుంది. పునరాలోచన చేసి ప్రభుత్వం వారందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అంటే ప్రజలందరూ కూడా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతి హామీ కూడా ఎలక్షన్స్ లో మేము ఏదైతే హామీలు మీకు ఇచ్చామో ప్రతి హామీ కూడా 100% నెరవేరుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా మరి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా లోకేష్ గారు కూడా చూసుకుంటే కనుక ఇండస్ట్రీస్ విషయంలో కూడా మన రాష్ట్రానికి మరి బయట దేశాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. మరి ప్రజల యొక్క ఆశీస్సులు, ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఎన్డీఏ కూటమికి కావాలి. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ మరి బీజేపీ పార్టీ నుంచి కూడా మనందరూ కూడా కార్యకర్తలు కానీ మనం కానీ ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఎవరికైనా కష్టం ఉన్నా సరే వారి కష్టాన్ని మనం సరిచేసే విధంగానే మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇది మేము ఏదైతే 25వ వార్డు ఉంది, ఇక్కడ మేము గతంలో కూడా ఎలక్షన్స్ లో రావడం జరిగింది. ఇక్కడికి మరి ఎలక్షన్స్ లో కూడా మేము ప్రత్యేకంగా చేనేత కార్మికులకు వార్డు ఇది. మరి ఆ రోజున కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు కూడా అన్ని కూడా మేము కూడా పెన్షన్ విషయంలో కూడా తీసుకుంటూ వస్తున్నాం. అంటే హ్యాండ్లూమ్ సంబంధించి చూసుకుంటే కనుక మరి ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే ఈ 7వ తారీఖు నుంచి కూడా 200 యూనిట్లు ఉన్న వారికి ప్రతి ఒక్క 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా చేనేత కార్మిక సోదరులందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం నుంచి వివిధ రకాలుగా కూడా వారి వృత్తికి ఉపయోగపడే విధంగానే మరి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీలో లిక్కర్ స్కామ్ లో కూటమి నేతలు రోజుకో పిట్టకథ చెబుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్ ను తెర మీదకి తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకొస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కామ్ పేరుతో ప్రజల దృష్టిని మరల్చారని భావిస్తుంది. అడ్డుగోలుగా కేసులు పెడుతున్నారు. స్కామ్ ఎక్కడో ఇప్పటికీ తేలడం లేదు. లిక్కర్ స్కామ్ డబ్బులు గల్ఫ్ అంటారు, ఆఫ్రికా అంటారు, ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. రోజు ఏదో ఒక పిట్టకథ చెబుతున్నారు. లేని జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ ఏందనేది తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు, పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సరు ఉండదు. ఇవే కనపడుతుంటాయి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి.
మూడవది వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు. ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు. జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్ల. ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయ్యా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు, 2 డీసీఎంలు ఉన్నారు. ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్. వీళ్ళు ఎవ్వరు ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితిలో లేరు, తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఏం జరగదులే, మేమే ఉంటాం, ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్, క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి సంబంధించినంత వరకు ఎట్లున్నా కూడా ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. అసలు నారా లోకేష్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ మా చేతిలో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని, మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండ్రాబాయ్, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారి సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. గతంలో కంటే ₹1 ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా అంటూ అనిల్ సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్కి కాకానికి పడతని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు అంటూ అనిల్ మండిపడ్డారు. మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. 2028 సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం. ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది 2024 గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడలా. ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, మీ పోలీసుల చేతనో మీ ఎస్ఐల చేతనో డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా, 1 రూపీ పెరుగున్నా, మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవడానికి తన వంతు కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి పీఈటీ పీడీల సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే విధంగా శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి నాయుడు స్టేడియంను తయారు చేస్తామని చెప్పారు. రానున్న 6 నెలల్లో స్టేడియం పనులు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు పి సుందర్రావు, ఎంవి రమణ, శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి, టీడీపీ యువనేత రెడ్డి, గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. డిజైన్ చేసాం. దీనికి ఒక కాంపౌండ్ వాల్ ఉంది, ఒకే గేట్ ఇస్తే అది 5 గేట్లు పెట్టి దానికి గ్యాలరీ కూడా పెట్టించాం. ఇది కూడా మంచి తీర్చిదిద్దామని అనుకునే లోపల విశాఖపట్నంలో ఆ గోడ సింహాచలంలో పడిపోయింది. అదే నాటబట్టి ఆయన 2.5 మంత్స్ అరెస్టెంట్ లో ఉన్నాడు. ఇప్పుడే బయటకు వచ్చాడు. సీఎం తీసుకెళ్ళాం, ఈరోజు ఇన్ఛార్జ్ చెప్పాం. పాత గవర్నమెంట్ లో 2.5 కోట్లు బిల్లు పెట్టేది రాదు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు 5 కోట్లు చేసే బిల్లు పెట్టేది. ఇవన్నీ దొరకలు తీసుకొచ్చి మరి టైం చెప్తే సిగ్గులా ఉంది, టైం ప్రకారం అవ్వట్లేదు. సో వీలైనంత దొరకలు పూర్తి చేయడానికి నేను కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఎక్సరెడ్డి గారు పట్టుకోవడం తప్పకుండా ఇది మళ్ళీ జిల్లా క్రీడాకారులు అందుబాటులో తీసుకొచ్చే పూర్తి బాధ్యత ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నేను తీసుకుంటాను. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడానికి కూడా ఆర్ట్స్ కాలేజీలో ఇండోర్ స్టేడియంస్ ప్లాన్ చేస్తున్నాం. సో వీలైనంత వరకు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ అందరూ క్రీడాకారులు ఉన్నారు కానీ మనం సరైన వాళ్ళకి కోచింగ్ ఇవ్వగలిగితే సరైన ఎక్కువ ఈవెంట్స్ మనం కండక్ట్ చేయగలిగితే మంచి క్రీడాకారులు వెలికి తీయవచ్చు. తప్పకుండా దీనికి పూర్తి సహాయ సహకారం మా వంతు కానీ అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామన్న గారికి పూర్తిగా అలాగే ప్రభుత్వం తరఫున మీకు తెలిసిందే. ఇప్పుడు మన చార్జ్ చేయడంగా రమణారెడ్డి గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చి చూసి వెళ్ళారు. అలాగే లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత విద్యా ప్రమాణాలను చూసి స్పోర్ట్స్ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఆయన కూడా తప్పకుండా రానున్న 4 సంవత్సరాల్లో స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా నేను మనసులో అమరావతి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎక్కడైనా అది కూడా అవకాశాలు ఉన్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు వేదిక ఉన్నటువంటి అందరూ వేదిక ఉన్న మీకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. త్రాగునీరు లేదు, అడవికి దారి లేదు. బతుకు తెరువు కోసం అడవిలోకి వెళ్లే దారి చూపండి.
తాగునీటి కోసం మార్గం కల్పించండి. ఇది చమర్త కండ్రిగా గిరిజనుల మోగ వేదన. పివిపురం పంచాయతీ పరిధిలోని చమర్త కండ్రిగా గిరిజనులకు అడవిలోకి వెళ్లే దారిని కంకర క్వారీలు పూర్తిగా మూసివేశాయని సిపిఐ నాయకులు ఆరోపించారు. 7 హిల్స్, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ బాలాజీ వంటి క్వారీలు భారీ పేలుళ్లతో తవ్వకాలు చేస్తుండటంతో గిరిజన కాలనీలో ఇళ్లు పగుళ్లతో చెక్కుబీటుకొస్తున్నాయి. తేనె, బూరగంప, నెల్లికాయలు వంటి వనమూలికలు సేకరించడమే జీవనాధారమైన గిరిజనులకు అడవిలోకి వెళ్లే దారి లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. క్వారీ తవ్వకాల వల్ల గిరిజనుల త్రాగునీటి మూలాలు ఎండిపోతున్నాయి. పంచాయతీ పైపు లైన్లు కూడా దెబ్బతిన్నాయి. సర్వే నెంబర్లు 10, 23, 27లోని చెక్ డ్యాం, ఆలయ భూములు సైతం ఆక్రమించబడ్డాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సిపిఐ నేత చిన్ని రాజ్ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, రైతు సంఘం, గిరిజన సంఘం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పంట కాలువలను వెంటనే సర్వే చేయాలి. ఉడిమాన్యాలు పంట కాలం వెంటనే సర్వే చేయాలి. ఉడిమాన్యాలు పంట కాలం వెంటనే సర్వే చేయాలి. దళితుల ఐక్యత, దళితులకు ఇచ్చిన సాగు భూముల్ని, దళితులకు ఇచ్చిన సాగు భూముల్ని, వారీల అక్రమాలు ధర్నా చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని పివిపురం పంచాయతీలో సమర్థ కేంద్ర గిరిజన కాలనీ ఒకటి ఉంది. ఈ కాలనీలో దాదాపు 50 గిరిజన పేద కుటుంబాలు ఉన్నాయి. అక్కడ చుట్టూ కూడా లక్ష్మీ నరసింహ అని, శ్రీ లక్ష్మీ బాలాజీ అని, 7 హిల్స్ అని పెద్ద పెద్ద క్వారీలు 3 అక్కడ ఏర్పాటు చేశారు. సరే, క్వారీలు ఏర్పాటు చేయడం, అందులో వచ్చే కొంకర వల్ల అభివృద్ధి అవడం, శ్రీ సిటీల్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టడం సంతోషమే. కానీ అదే సమయంలో అక్కడ గిరిజనులు జీవిస్తూ ఉంటే వాళ్ళ బాగోగులు చూడకుండా, వాళ్ళని పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన భూములను కూడా అక్రమంగా స్వాధీనాలు చేసుకొని అక్కడ క్వారీలు తవ్వుతూ ఉన్నారు. అదేవిధంగా గిరిజనులకు ఇచ్చిన పట్టాలు 99లో ఇచ్చారు. మేము కూడా అనేక సార్లు అడిగాము ఇక్కడ తహసీల్దార్ని, వాళ్ళ భూములు ఎక్కకుండా వాటిని నిర్ధారించండి, కొలత చేసి వాళ్ళకి చూపించండి అని చెప్పి. అవి చూపారు. అలాగే ఓబుల్ రాజు కేంద్రంలో 2005లో దాదాపు 50 ఎకరాల భూమి దళితులకు ఇచ్చారు. ఆడ మాలలో మాదిగలు 2 వర్గాలు ఉన్నారు. ఆ భూములను కూడా ఎవరో పేదతనంతోనో లేకపోతే వాళ్ళు కొంచెం చదువు లేని తనంతో ఉండేటటువంటిప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములు వాళ్ళకి 5,000, 10,000 ఇచ్చేసి కాజేసుకొని ఇదే మండల ఆఫీసులో దాన్ని అనాధీనం చేసి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ ఈ లక్ష్మీ నరసింహ అనేటువంటి జనార్దన్ నాయుడు అనే వానికి కట్టబెట్టారు. ఈ మధ్యలో కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగాయి. కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఈయన కోదండపాండి రాజు, తర్వాత మళ్ళీ బీరేందర్ రాజు, లేకపోతే 7 హిల్స్ విజయశేఖర్ అని ఆయన కొనడం. మళ్ళీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బెదిరిస్తే నీ క్వారీని నడుపుకుంటావా మూసుకుంటావంటే ఈయన కోట్లాది రూపాయలు పెట్టుకున్న భూముల్ని ఉచితంగా ఇచ్చాడంట ఆయనకి, కరుణాకర్ రెడ్డికి. ఆయన జనార్దన్ నాయుడికి అమ్మాడు. ఇప్పుడు అవన్నీ ఏమవుతా ఉంది, వాళ్ళే ఇప్పుడు తవ్వుతూ ఉండేది అక్కడ. ఈ కొండకు అడ్డం గిరిజనులు లేకపోతే దళితులు ఇతర పేదవాళ్ళందరూ కొండకు పోయి కట్లు ఉండవు, లేదా కట్లు లేకపోయినా ఈరోజు ఇంకొక దానికోసం గుడికి పోయే దానికోసం ఇవన్నిటికీ లేకుండా పోయింది. కొండలో నుంచి సెలములు వచ్చే నీళ్లు ఈరోజు రాకుండా పోయినాయి తాగేదానికి. మేము కూడా తాగాం దాంట్లో ఒకప్పుడు 20 ఏళ్లకు ముందు ఈ క్వారీలు వచ్చిన సమస్య అప్పుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.